أعوذ بالله من الشيطان الرجيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని కురిపించునుగాక. సోదర సోదరిమణులారా, ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 191వ వాక్యం యొక్క అరబీ మూలమును వినడం జరిగింది. ఈ వాక్యాలలో ప్రత్యేకంగా దైవము ఒక నిజమైనటువంటి దైవదాసుడు, దైవభీతి గలవాడు ఏ విధంగా ఆలోచన చేస్తాడో, ఏ విధంగా సృష్టి మహిమలను మరి దైవం యొక్క అనుగ్రహాలను చూసి అతని హృదయం ఏ విధంగా కృతజ్ఞతతో నిండిపోతుంది, ఏ విధంగా అప్రయత్నంగా తన దైవాన్ని అతను ప్రార్థిస్తాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, గుణగణాలను, ఆశ్చర్యకర పనులను చూసి ఏ విధంగా అతని హృదయము పూర్తిగా కృతజ్ఞతతో నిండిపోయి మరి దైవాన్ని ఏ విధంగా ప్రార్థిస్తాడో సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రారంభంలో దైవం తెలియజేస్తున్నాడు, మరి ఎవరైతే దైవ భీతిని కలిగి ఉంటారో, దైవ ప్రేమను కలిగి ఉంటారో, దైవం పట్ల నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారికి భూమి ఆకాశాల నిర్మాణంలో అనేక సూచనలు కనబడుతుంటాయి. కాబట్టి ఇంకా రేయింబవళ్ళు ఒకదాన్ని వెంట ఒకటి చేసే నిరంతరమైనటువంటి పయనంలో కూడా కనబడుతుంటాయి. ఈ విధంగా వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, నిలబడి ఉన్నప్పటికీ, మరి కూర్చుని ఉన్నప్పటికీ, మరి ఏ విధమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా దైవం యొక్క సంస్మరణ అనుక్షణం కూడా వారి మనస్సుల్లో మరి తేలియాడుతూ ఉంటుంది. అంటే దైవం యొక్క అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ అతని మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. మరి వారు అప్రయత్నంగా ఈ విధంగా ప్రార్థిస్తారు. ఏ విధంగా? ఓ మా ప్రభు, నీవు ఈ సమస్తాన్ని కూడా వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడు కాబట్టి ఇటువంటి పనులు ఎంత మాత్రం కూడా చెయ్యవు అని వారు ప్రార్థిస్తారు. ఎందుకంటే మనము ఏదైనా ఒక పని చేసినా, లేదా ఏదైనా ఒక వస్తువును మనం తయారు చేసినా ఎంతో కొంత లోపము అందులో కనబడుతుంది. మరి ఎంతటి నిపుణత గల వ్యక్తి తయారు చేసినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత లోపం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మనిషి సహజంగా బలహీనతను కలిగి ఉండేవాడు కాబట్టి. మరి దైవం సోదరులారా ఈ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. మానవ బలహీనతలు ఏమీ కూడా అంటనటువంటి పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు ఆయన. అందుకనే ఆయన ఏది చేసినప్పటికీ కూడా సక్రమంగా ఉంటుంది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు,
మీరు దేవుని యొక్క సృష్టిని ఒక్కసారి గమనించండి. మీ చూపులు వెనక్కి తిరిగి వస్తాయి, కానీ ఆయన సృష్టిలో మీరు ఏ విధమైనటువంటి క్రమరాహిత్యాన్ని చూడలేరు అంటున్నాడు. సుమ్మర్జ ఎల్బసర కర్రతైన యంకలిబు ఇలైకల్ బసర్. మీరు మరలా చూడండి, దేవుని యొక్క సృష్టిలో ఏదైనా అస్తవ్యస్తం కానీ, ఏదైనా తప్పు కానీ, పొరపాటు కానీ, మరి క్రమరాహిత్యాన్ని కానీ మీరు ఏదైనా గమనించగలిగితే గమనించి చూడండి. అనేక సార్లు చూడండి, కానీ మీ చూపులు అలసిపోయి తిరిగి మీ వద్దకి వస్తాయి, కానీ దేవుని సృష్టిలో మీరు ఏ క్రమరాహిత్యాన్ని చూడలేరు అని దైవము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి చూడండి సోదరులారా, మరి దైవం సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఏదైనా ఒక వ్యర్థమని, లేకపోతే ఒక అనవసరమని ఏదైనా మనకు కనిపిస్తుంటుందా? చివరికి మట్టి సైతము మరి ఒక లక్ష్యం నిమిత్తం దైవం సృష్టించడం జరిగింది. దైవం సృష్టించినటువంటి ప్రతి విషయానికి కూడా ఒక లక్ష్యం ఉన్నది. ఒక లక్ష్యం నిమిత్తము, ఒక ప్రయోజనం నిమిత్తము అవి సృష్టించబడినట్లుగా మనం గమనిస్తూనే ఉంటాము. కాబట్టి కానీ మనిషి చూడండి, అనవసరమైనటువంటి అనేక పనులు చేస్తుంటాడు, అనేక వస్తువులు సృష్టించుకుంటూ ఉంటాడు. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆయన పరమ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడు. కాబట్టి మరి వ్యర్థమైనటువంటి, లక్ష్యరహితమైనటువంటిది ఏది కూడా ఆయన సృష్టించలేదు. ఇంకా ఆ దైవదాసుని యొక్క ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు మనిషికి కావలసినటువంటి, మనిషి ఎదుర్కొనే అన్ని రంగాలలో కూడా అతనికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. అలాగే అతనికి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ఆరాధనా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో తనను ఏ విధంగా ప్రార్థించాలి, ఏ పదాల ద్వారా మరి ఆయనను ఘనపరచాలి, ఆయనను మరి పొగడాలి అన్న విషయాన్ని గురించి కూడా దైవము చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము సొంతంగా ఏది కూడా ఇక్కడ ఆలోచన చేసే అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఏ పదాల ద్వారా ఆయనను మనం ప్రార్థించాలి, ఏ విధంగా ఆయనను ఆరాధించాలి, ఇవన్నీ కూడా మరి చాలా స్పష్టంగా మనకు చివరి గ్రంథము దివ్య ఖురాన్ మరియు చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ద్వారా దైవం మనకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అందులో ఈ ప్రార్థన గురించి చెప్తున్నాడు, ఓ నా దాసులారా, నన్ను మీరు ఈ విధమైనటువంటి పదాలతోటి నన్ను ప్రార్థించండి, ఈ విధంగా మీరు నన్ను ఆరాధించండి అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకటి, ఓ మా ప్రభు, నీవు మరి ప్రతి విషయాన్ని కూడా ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో సృష్టించావు. నీవు పరిశుద్ధుడు కాబట్టి మరి ఏ విధంగా కూడా లక్ష్యరహితమైనటువంటిది ఏది కూడా సృష్టించలేదు అని ప్రార్థించిన తర్వాత మరి ఇంకా ప్రధానమైనటువంటి ఇంకొక ప్రార్థనను నేర్పుతున్నాడు. అదేమిటంటే, ఓ మా ప్రభు, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు. ఎందుకంటే ఎవరైతే నరకం పాలవుతాడో వాస్తవానికి వాడు అధోగతికి, అవమానానికి గురైనట్లే. సోదరులారా, సృష్టి ప్రభు ఇక్కడ నరకం నుండి మీరు బయటపడడానికి దైవాన్ని ప్రార్థించండి అంటున్నాడు. ఎందుకంటే మనము చేసే ఆలోచనలకు చాలా అతీతంగా ఉండేది ఆ నరకం. మనకు దాని యొక్క తీవ్రతను గురించి తెలియని కారణంగా ఏమాత్రం కూడా పట్టించుకోము. నరకం అంటే ఒకటి ఉన్నదండి, స్వర్గం అంటే ఒకటి ఉన్నదండి అన్నంతవరకు ఆలోచన చేస్తాం. కానీ దాని శిక్షలు, అక్కడ భయంకరమైనటువంటి, అక్కడ ఎదుర్కొనే పరిస్థితులు మనకు తెలిసినట్లయితే సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు తిండి తినడానికి కూడా మీకు సహించదు, కనీసం మీ భార్య వద్దకు పోవడానికి కూడా మీ మనస్సు రాదు. అంత భయంకరమైనటువంటి నరకము కాచుకుని కూర్చుని ఉన్నది. దానిని తప్పించుకునే ప్రయత్నం చేయండి. కనీసము కొద్దిపాటి దానాన్ని చేసిన మీరు ఆ భయంకరమైనటువంటి నరకాన్ని నుండి తప్పించుకోండి అన్నారు. ఖర్జూరపు ముక్క చిన్న రెబ్బైనా కూడా మీరు దానాన్ని చేసి మీరు పుణ్యాన్ని సంపాదించుకొని ఆ నరకం నుండి తప్పించుకోండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తాకీదు చేయడం జరిగింది. మరి మరొక సందర్భంలో చెప్తున్నారు, మీరు నరకాగ్ని ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసినట్లయితే మీరు చాలా తక్కువగా నవ్వుతారు, మరి ఎక్కువగా ఏడుస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.
అంతటి భయంకరమైనటువంటి నరకాగ్ని సోదరులారా. మరి అగ్ని ఆరదు పురుగు చావదు అని బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంతేకాదు సుమా, అక్కడ భయంకరమైనటువంటి అగ్ని తీవ్రత ఏ విధంగా ఉంటుంది అంటే, మరి భూమిలో మనము చూస్తున్న ఈ మంటలకు సుమారు 70 రెట్లు ఎక్కువైనటువంటి తీవ్రత అక్కడ నరకాగ్నిలో ఉంటుంది. మనిషి అక్కడ చావడానికి పరితపిస్తాడు. ఓ దైవమా, నాకు చావును ప్రసాదించు, నేను ఈ భయంకరమైన నరకాగ్ని నేను భరించలేకపోతున్నాను, నాకు చావును ప్రసాదించు అని ఆ రోజున మనిషి చావు కోసం తప్పిస్తాడు, చావు కోసం బ్రతిమాలుతాడు. సోదరులారా, చూడండి, ప్రపంచంలో మనము జీవితం కోసము ఎక్కువ కాలం జీవించడం కోసము తప్పిస్తూ ఉంటాం. ఏదైనా చిన్న జబ్బు చేస్తే మరి డాక్టర్ వద్దకు పరిగెడతాము. ఇక్కడ జీవితం అంటే మనకు అంత ప్రియం. కానీ సోదరులారా, ఆ నరకాగ్నిని ఒక్కసారి చవి చూసిన తర్వాత జీవితం అంటేనే అతనికి అసహ్యం కలుగుతుంది. మరణాన్ని గురించి అతను కోరుకుంటాడు. కానీ సృష్టి ప్రభువు తెలియజేస్తాడు, నీకు ప్రపంచంలో వచ్చినటువంటి మరణమే చివరి మరణము, మరొక మరణం ఇక్కడ రాదు అని చెప్పేసి ఇక్కడ దైవం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడ బ్రతుకు శాశ్వతమే, మరణం కూడా శాశ్వతమే. మరణం మరి ప్రపంచంలోనే, పరలోకంలో మరణం ఉండదు సోదరులారా. అక్కడ నరకాగ్ని మరి ఎప్పుడు కూడా ఉండేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, మీరు ప్రతి క్షణం కూడా నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి దైవాన్ని ప్రార్థించండి అన్నారు. ఎందుకంటే అంతటి భయంకరమైనటువంటి నరకాగ్ని ఒక్కసారి చవి చూసిన తర్వాత ప్రాపంచిక వైభోగాలు, ప్రాపంచిక మరి అతను తలుకు బెల్లుకులలో జీవితం గడిపిన వాడిని ఒక్కసారి నరకంలోనికి బయటకు తీసుకొచ్చి, ఏమయ్యా నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించావంటే, మరి దైవం తోడు నేను నా జీవితంలో ఎన్నడూ కూడా సుఖాన్ని అనుభవించలేదు అంటాడు. అంటే ఆ తీవ్రతకు అతను ప్రపంచంలో అనుభవించినటువంటి ఆ వైభోగాలు అవన్నీ కూడా ఒక్క క్షణంలో అతను మర్చిపోతాడు. అంతటి భయంకరమైనటువంటి నరకాగ్ని మన కోసం కాచుకొని కూర్చున్నదంటే దానిని తప్పించుకునే ప్రయత్నం తప్పనిసరిగా మనం చేయాలి. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఈ విధంగా నన్ను ప్రార్థించండి, ఈ విధంగా వఖిన అజాబ్ అన్నార్, ఓ దైవమా నన్ను నరకాగ్ని నుండి తప్పించు. ఎందుకంటే ఎవడైతే నరకం పాలవుతాడో వాడు శాశ్వతమైనటువంటి అధోగతికి పాలైనట్లే, తీవ్రమైనటువంటి అవమానానికి గురైనట్లే. సహజంగా చూడండి, నలుగురి ముందు మనము ఏదైనా నిలబడవలసి వచ్చిందనుకోండి, తప్పు చేసి ఎంతటి భయంకరమైనటువంటి అవమానానికి గురవుతాము. కొద్దిపాటి అవమానం ఉన్నట్లయితే మరి అతనికి చావు కంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఆ అవమానం అనేది. సోదరులారా, సర్వ ప్రపంచం ముందు దైవము మన ఒక్కొక్క తప్పును ఎత్తి సంజాయిషి అడుగుతున్నప్పుడు సోదరులారా, మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో మనలను గౌరవించిన వారు, మనలను ఎంతగానో పొగిడిన వారు మన చుట్టూ ఉంటారు. వారి అందరి ముందు దైవము మన గుట్టును రట్టు చేస్తూ ఈ విధంగా మనం ప్రశ్నిస్తుంటాడు. పలానా సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఈ తప్పు చేశావు, ఆ తప్పు చేశావు అని ప్రపంచం ముందు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనకి ఏదైనా ఆనందంగా ఉంటుందా? ఎంత భయంకరమైనటువంటి అవమానానికి లోనతో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని దైవం చెప్తున్నాడు, ఎవరైతే నరకం యొక్క పాలయ్యాడో, నరకంలో త్రోసివేయబడ్డాడో అంతటి భయంకరమైనటువంటి అవమానము మరొకటి లేదు అని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు సుమా, వారికి సహాయం చేయడానికి ఎవరు సహాయకులు కూడా అక్కడ ఉండరు సోదరులారా. ఇది మనం ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మన చుట్టూ ఒక 10-20 మంది మార్పులు ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు కానీ, లేకపోతే ఒక సమాజంలో ఒక పెద్ద వ్యక్తి కానీ, పెద్ద మనిషి కానీ వస్తున్నట్లయితే, తిరుగుతున్నట్లయితే అతని చుట్టూ 10-20 మంది ఎప్పుడు కూడా కాచుకొని కూర్చుని ఉంటారు. అతను ఏదైనా బాధలు పడ్డా, లేకపోతే ఏదైనా జబ్బు పడ్డా మరి సపర్యలు చేయడానికి మరి 10 మంది డాక్టర్ల బృందం ఎప్పుడు కూడా అనుక్షణ సిద్ధంగా ఉంటుంది. కానీ సోదరులారా, ప్రపంచంలోనే ఈ డబ్బు దర్పాలు మరి ఈ గౌరవాలు, పరలోకంలో సోదరులారా ఒంటరిగా మనిషి తన ప్రభువు ముందు హాజరవుతాడు. అతని వెంట అతని కర్మలు తప్ప కనీసం భార్య బిడ్డలు కూడా ఎవరు కూడా రారు సోదరులారా. ప్రపంచంలో భార్య బిడ్డల కోసం అతను తప్పిస్తాడు. వాళ్లకు మంచి జీవితం ఇవ్వాలి,
వాళ్ళకు మంచి తిండి పెట్టాలి, మంచి బట్టలు ఇవ్వాలి అని అతను తన చెమటను రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడతాడు. కానీ సోదరులారా, ఈ విధంగా ఇంత కష్టంతో తన భార్య బిడ్డలను అతను పోషించి పరలోకంలో అతను ఒంటరిగా తన ప్రభు ముందు నిలబడతాడు. నా భార్య బిడ్డల కోసం నేను ఈ తప్పులు చేశాను, నేను ఈ అక్రమాలు చేశాను, ఈ అన్యాయాలు చేశాను అని అక్కడ సంజాయిషి చెప్తే దైవము ఎంత మాత్రం కూడా ఊరుకుడు సోదరులారా. కాబట్టి ఎవరి జీవితం వారిది, ఎవరి కర్మలు వారివి, ఎవరి స్వర్గము వారిది. భర్త మంచి పనులు చేస్తే భార్యకు స్వర్గం రాదు, భార్య మంచి పనులు చేస్తే భర్తకు స్వర్గం రాదు. ఎవరి స్వర్గాన్ని కోసం, ఎవరి మంచి జీవితాన్ని కోసం, ఎవరి పరలోక జీవితం కోసము వారు మాత్రమే కృషి చేయాలి. కాబట్టి నా తప్పులు మరొకరు భరించడం కానీ, మరొకరు తప్పులు నేను భరించడం కానీ ఇది ఎంత మాత్రం కూడా జరుగుతుంది సోదరులారా. ఈ విషయాన్ని గమనించండి. ప్రపంచంలో మన బాధ్యత ఉన్నది భార్య బిడ్డలను పోషించే బాధ్యత. అయితే అది సక్రమమైనటువంటి రీతిలో జరిగినట్లయితే పుణ్యాన్ని సంపాదించబడుతుంది. మరి సరైనటువంటి మార్గంలో లేకుండా ఉన్నట్లయితే అది పాపాన్ని మనకు ముట్టగట్టిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. సృష్టి ప్రభు వల్ల అందరికీ మంచి చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.